ఆర్డర్ పెట్టామండి 2300కి బెటర్ క్వాలిటీది. దాన్ని మనం వాళ్ళ అన్బాక్స్ చేద్దాం. మనకి ఇది అయితే హైదరాబాద్ నుంచి వచ్చిందండి. ఇది మ్యానుఫ్యాక్చర్ హైదరాబాద్ అంతా అయింది. ప్యాకింగ్ కూడా గట్టిగా ఉంది. ఎంతసేపు బే అని కూర్చుండు మధ్యలో పెడితే మొదలుపెట్టు. ఎంతసేపు ఇవన్ బాక్స్ మైలు జనవరా X30 Pro గట్టి మాట్లాడు. వాయిస్ ఉంది. చూసుకోండి బిల్లు 2200. గట్టి చెప్పే. విలేజ్ జాగ్రత్త పెట్టుకోండి. విలేజ్ కట్టాలంటే కష్టమైపోతుంది. బిల్లు బాక్స్ అన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలంటే మళ్ళీ ప్రాసెస్ చాలా కష్టం. గాయస్ దీనికి అయితే 1 year వారంటీ ఇచ్చాడు. చూసుకోవచ్చు 1 year వారంటీ ఇచ్చాడు. జాగ్రత్త పాట కూడా జాగ్రత్త. ఫైనలీ ఒక టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇదైతే మన మైక్ రిసీవర్ ప్లస్ మైక్ ఛార్జింగ్ బాక్స్ మన ఇది ఛార్జింగ్ బాక్స్. కింద ఛార్జింగ్ పెట్టుకొని డైరెక్ట్ మైక్లోకి ఛార్జింగ్ పెట్టేస్తాం అన్నమాట. 2 మైక్లు ఒక రిసీవర్ ఇచ్చాడు. ఇది మైక్, 2 మైక్లు, ఇది రిసీవర్ మొబైల్కి ఎక్కువ. ఓన్లీ ఆండ్రాయిడ్కి ఇచ్చేది, ఐఫోన్ కావాలి. ఇది ఐఫోన్ కావాలంటే పిల్లలు అమ్ముతారు కదా, అక్కడ కొనుక్కోవచ్చు. ఇది యూఎస్బి ఇచ్చాడు. ఐఫోన్ కూడా పిన్ ఇచ్చాడు. టైప్ సి కేబుల్ కూడా ఇచ్చాడు. 2 ఇచ్చాడు టైప్ సి కేబుల్స్. బాక్స్ ఛార్జ్ చేసుకోవడానికి. ఇది ఇంకా మనకు పని లేదు. అందరికి ఇలా పక్కన పడేస్తాను. నాన్న కూడా పని చేస్తారు కదా. మైక్ అయితే ఆన్ చేసి చూద్దాం. రిసీవర్ కూడా ఆన్ చేద్దాం. మైక్ తీసుకుంటాను. బాక్స్ అయితే బిల్ క్వాలిటీ సూపర్ ఇచ్చాడు. ప్లాస్టిక్ మెటలే కానీ కార్బన్ టైప్లో ఇచ్చాడు. బాగానే ఉంది. నాన్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఒక ప్రీమియం లుక్ వేస్తే మీకు పక్కా ఇస్తుందని నేను చెప్తున్నాను. మీకు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొనుక్కోండి. ఇప్పుడైతే మనం మైక్ ఆన్ చేద్దాం. మైక్ అయితే ఆన్ అయింది. మొబైల్ కనెక్ట్ చేద్దాం. అయింది చూసుకోండి. కరెంట్ సింబల్ మైక్ అయితే ఆన్ అయింది. ఓకే, ఇప్పుడు నా మాట మీకు ఎలా కనబడుతుందో కామెంట్లో కామెంట్ చేయండి. క్లియర్గా లేదా నాయిస్ వస్తుందా లేదా చెప్పండి. నాయిస్ లైసెన్స్ కూడా ఇచ్చాడు దీనికి. దీన్ని 2 సార్లు నొక్కితే నాయిస్ లైసెన్స్ యాక్టివేట్ అవుద్ది. అడ్జస్ట్మెంట్ కూడా ఆన్ అయిపోతుంది. నాయిస్ లైసెన్స్ ఆన్ అవుద్ది, ఆఫ్ అవుతుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, మైక్ ఆన్ చేసి చూపించమంటారా? తెలీదు, తర్వాత వీడియోలో తెలుస్తుంది మైక్ ఆన్ అవుతుంది లేదో. ఓకే గైస్, టుడే వీడియో అయితే ఇది. ఇంకోటి ఐప్యాడ్ కూడా బుక్ చేసాం, స్టాండ్ కూడా బుక్ చేసాం మొబైల్ది. ఇది అయితే మనం అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టాం గైస్. ఎందుకంటే చూసుకోవచ్చు మీరు, మనమైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టాం. అమెజాన్లో ఆర్డర్ పెట్టాం మనకైతే డిస్కౌంట్ వచ్చింది. మామూలుగా అయితే మైక్ వచ్చి 2500 అంతా పడింది. మన డిస్కౌంట్ కూపన్లో ఉన్నాయి. మన రెగ్యులర్ కస్టమర్ కాబట్టి 2010 రూపీస్ పడింది. డెలివరీ ఛార్జ్ 10 రూపీస్ ఇచ్చింది. మామూలుగా అయితే 2000 వేసుకోండి అంతే. ఏదైనా ఒకటి మీరు కొత్తగా స్టార్ట్ చేసి యూట్యూబర్స్ అయినా బిగినర్స్ అయినా మిస్టేక్ చేయకండి.
అమౌంట్ చూసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మేము తప్పులు చాలా చేసాం. స్టాండ్ లో క్వాలిటీ కొనడం, మైక్ లో క్వాలిటీ కొనడం, మనీ అయితే రకంగా వృధా అయింది. ఇప్పుడైతే అడిగి తప్పులు చేయకూడదని మా ఆవిడకైతే మంచి సజెషన్ ఇస్తూ, మైక్ అయితే మాత్రం డబ్బులు వేస్ట్ అని పర్లేదు, శాలరీ పడిన తర్వాత సేవింగ్స్ అన్నీ పోగేసి కొన్నాం. ఇది 2500కి. ఇంకోటి స్టాండ్ కూడా బుక్ చేసుకుంటే అయిపోతుంది. 360 degreesతో తిరుగుతుంది ఇది. ఎందుకంటే బ్లాగ్స్ అయితే వేసుకోవడానికి, వంట వీడియోస్ అయితే చేసుకోవడానికి, కిచెన్లో పెట్టుకొని మనం 360 వీడియోస్ కింద మనం రికార్డ్ అయ్యేలా చేసుకునేలాగా మా ఆవిడకి సపరేట్గా ఒక వీడియో తీసుకోవడానికి, నేను ఒకవేళ లేకపోయినా వీడియో తీసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి వీడియోస్ కాటికి బాగుంటుందని చెప్పి బుక్ చేశాను. అది మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. అది కూడా 3 days 2 days వచ్చేయచ్చు. ఎందుకంటే మరి వచ్చిన మే నెలలో మనం ఊరి పండుగ వెళ్ళాలి. ఊరి పండుగ వెళ్ళినప్పుడు వీడియో తీయడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది. మైక్ కూడా అందుకే బుక్ చేసాం. మీకు మీ విజయనగరంలో జాతర ఏ లెవెల్లో జరుగుద్దో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి వీడియో క్వాలిటీ కూడా మీకు బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. నెక్స్ట్ లెవెల్లోనే చేస్తామని వీడియో ఎడిటింగ్ తమిళ్ కూడా మేము చాలా కష్టపడుతున్నాం. మీరు కొద్దిగా ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురితో సబ్స్క్రైబ్ చేయించండి. ఆ నలుగురు ఇంకో నలుగురు చేయమని చెప్పండి. అప్పుడే కదా మన సబ్స్క్రైబ్ పెరుగుతారు. మీ ఇంటి పిల్లోడు, మీ మిడిల్ క్లాస్ వాడు సపోర్ట్ చేస్తేనే కదా పైకి వస్తారు. ఎవరెవరినో సపోర్ట్ చేస్తారు, మళ్ళీ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అంతమించి మేము ఎక్కువ ఆశించాం. ఒకవేళ మీరేమైనా మాకేమైనా సజెషన్ లాంటివి ఇవ్వాలనుకుంటే కనుక కింద కామెంట్ పెట్టండి. వీడియో క్వాలిటీ బెటర్గా పెట్టమంటారా, వాయిస్ క్వాలిటీ బెటర్గా పెట్టమంటారా, లేదంటే యాంగిల్ వీడియో క్వాలిటీ యాంగిల్ మార్చమంటారా, లేదా ఫోన్ కెమెరా మార్చమంటారా, ఫోన్ మార్చమంటారా, ఇలాంటి ఏదో ఒకటి బెస్ట్గా ఇస్తూ ఉండాలి. లేదంటే ఏమైనా వంటలు ఏమైనా కొత్తగా ట్రై చేయమంటూ ఉంటారా చెప్పండి. బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా బ్లాగ్స్ తీసేప్పుడు ఏమైనా మీకు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు కనబడితే కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెడుతున్నా కదా మాకు ఏంటంటే మాకు వీడియో బెటర్గా చేసుకోవడం మాకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుద్ది. మీరు ఫస్ట్ ఎంకరేజ్ చేయండి. తర్వాత వీడియో ఎందుకు బెస్ట్ క్వాలిటీలో రాదు మేము చెప్తాం. ఏమి టూరిజం కావాలా, కుకింగ్ కావాలా, బ్లాగ్స్ కావాలా, లేదంటే కనుక ఇప్పుడు ఎలాగో ట్రోల్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎంటర్టైన్మెంట్ ట్రోల్స్ ఏమైనా కావాలా అదేం చెప్పండి. ఇప్పుడు చిట్టి ప్యాకేజ్ మనం జరిగింది, మనం బ్లాగ్ చేసాం, దాంట్లో చెప్పాం ఆస్తులు అమ్ముకోలేం కదా, పచ్చళ్ళు చేసుకోవడం ఇంట్లో చేసుకుందాం చూడమన్నాను. చాలా తక్కువ మంది చూసారు, చూడండి. అలా మీకేమైనా పచ్చడి వీడియోస్ కావాలంటే పచ్చడి వీడియోస్ కొత్తగా ట్రై చేద్దాం. ఐస్ క్రీమ్ వీడియో ఒకటి చేసాం, మన బాబుది ఏదైనా బ్లాగ్ చేసాం. ఇంకా ఎక్కువ చెప్పకూడదు, అంత ఎక్కువ వద్ది. షార్ట్స్ మాత్రం పెడతా ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురితో సబ్స్క్రైబ్ చేయించండి. ఇప్పుడు మా ఆవిడ డిస్పోర్ట్ చేయకూడదని నేను మామూలుగా నేనైతే సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాను. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ రావాలా, ఎంటర్టైన్మెంట్ చేయాలి, మన వల్ల కాదని ఊరుకున్నాను. పెళ్ళి అయిన తర్వాత అయితే మా ఆవిడ చేసింది, సరే ఎంకరేజ్ చేస్తున్నాను. మరి ఎంకరేజ్ చేసిన దానికి తను ఏమైనా డిసప్పాయింట్ అవుతుంది, తక్కువ మంది ఇంతమంది కష్టపడి చేస్తున్నాను అని ఎంకరేజ్ చేయండి. అంతమించి అయితే ఏం కోరుకోం. టాటా, సీ యూ ఆల్. త్వరలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.